అసలు ఫస్ట్ ఊబకాయం చాలా మందికి డిఫరెన్స్ ఉంటుందండి. WHO నామ్స్ ప్రకారంగా ఊబకాయము అధిక బరువు రెండు ఒకటే అని అనుకుంటారు. ఊబకాయం వేరే, అంటే అధిక బరువు నుంచి ఊబకాయం అనేది వస్తుందన్నమాట. BMI అని ఒకటి ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్ అని. అంటే ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి అని అంటాం కదా, ఆ ఎత్తుకు తగ్గ బరువు అనేటటువంటిది ఒక ప్రమాణం ఉందన్నమాట BMI. అది కనుక 30 వచ్చిందనుకోండి, ఆ ఎత్తుకు తగ్గ బరువు అనేది 30కి ఉంటే దాన్ని మనం ఒబేసిటీ అంటే ఊబకాయం అని చెప్తాం. అదే 25 నుంచి 29, 30 లోపు కనుక ఉంటే దాన్ని అధిక బరువు అని చెప్తారన్నమాట. సో ఎవరికైతే అధిక బరువు ఉంటుందో వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఊబకాయం వచ్చేటటువంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా అసలు ఊబకాయం ప్రకృతి పరంగా ఏంటి అనేది. అది ప్రకృతి చికిత్సా విధానంలోనే కాదు, ఏ చికిత్సా విధానంలో ఊబకాయానికి డెఫినేషన్ అంతనే. ఓవర్ వెయిట్ ఈజ్ డిఫరెంట్, ఊబకాయం డిఫరెంట్.